హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే నా డెలివరీ వ్లాగ్ అనమాట. ఇంకా నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, నా శ్రీమంతం నెక్స్ట్ డే నుంచి నాకైతే సిమ్టమ్స్ చూపిస్తున్నాయి, లైట్గా ఇట్లా పెయిన్స్ అయితే వస్తున్నాయి అనేసి. సో ఇక మేమైతే 4 times or 5 times హాస్పిటల్కి తిరిగినాం. డాక్టర్ ఇంకా టైం ఉందనేసి ఇంకా ఇంజెక్షన్స్ అయితే వేసిరనమాట నాకు. ఇంకా అసలే నాతో అవ్వట్లేదు అని వెళ్తే మళ్ళీ వాళ్ళు స్కాన్ రాసి చూసి అప్పుడు ఉమ్మ నీరు తక్కువ ఉందని చెప్పేసి ఇంకా ఇమీడియట్గా చేసేయాలి అని అంటే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మంటే వెళ్ళినాం అనమాట. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయినాం 7:30కి. ఫస్ట్ సర్జరీ నాదే ఉండే. సో ఇక స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇంకా మాకు దగ్గరలో టెంపుల్స్ ఉన్నాయి అమ్మవారివి, అక్కడికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకొని వెళ్దాం అన్నట్టు మేము కొంచెం జల్దీ స్టార్ట్ అయిపోయినాం. మా మమ్మీ, అత్తమ్మ, మా అక్క, నేను, మా హస్బెండ్ అయితే వెళ్తున్నాం అనమాట హాస్పిటల్కి. ఇక మా కన్నయ్య చూడండి, ఇక నేనే దగ్గర కూర్చోబెట్టుకున్నా. మళ్ళీ ఇప్పుడు సర్జరీ తర్వాత 10-15 days వానికి దూరం ఉండాల్సి వస్తుందని చెప్పి నాకు దగ్గరనే ఉంచుకున్నా అనమాట. వాడినైతే వాడి టెన్షనే ఉండే నాకైతే ఎట్లుంటాడో అనేసి. ఇంకా మాకు బండ్లగూడలో ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంది, అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాం అనమాట. ఇంకా అంతా మంచి జరగాలి, సేఫ్గా డెలివరీ అవ్వాలి, బేబీ కూడా బాగుండాలి అని చెప్పి మొక్కుకొని ఉండే. ఇంకా రైస్ కలక సంతలో మధ్యలో పెట్టు, ఇద్దరు మధ్యలో ఉడిగేట్టుకుంటాం. మీద పెట్టు, మీదనే పెట్టుకున్నాం. ఉలిగేట్లు ఏం లేదు. ఇంకా మంచిగా మల్లన సాంగ్స్ వినుకుంటూ అయితే వెళ్ళిపోయినాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఇంకొక 5 minutesలో అయితే వెళ్ళిపోతాం హాస్పిటల్కి. ఇక నాకేమో భయంగా ఉంది. చూడనీకి అట్లా బాగానే కనిపిస్తున్నా కానీ లోపలైతే ఇట్లా అవుతుంది నాకు. ఎట్లా అవుతుందో ఏమో అనేసి. ఫస్ట్ డెలివరీకి కూడా నేనైతే ఇంత భయపడలే, సెకండ్ దానికైతే చాలా భయపడ్డాను నేనైతే. ఇంక ఇక్కడ అయితే లోపల వాళ్ళు బేబీని తుడవడానికి కాటన్ క్లాత్ అడుగుతారు కదా, సో అదైతే శారీ మా అత్తమ్మ తెచ్చిందని చెప్పాను కదా, అదైతే చింపుతున్నారు ఇక్కడ. దాన్ని ఆ కార్నర్ ఈ కార్నర్ బార్డర్స్ అయితే తీసేసిర్రు మొత్తం వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పేసి. ఇక మా కన్నయ్యనైతే ర్యామ్స్ పెట్టేసిర్రు. వాడు మొత్తం హాస్పిటల్ తిరిగి కిందంతా బోర్లుతున్నాడు అని చెప్పేసి. అలా బోయా పక్క దివా బేబీ గర్ల్ బోయా గలేనా మమ్మీ, బేబీ గర్ల్ బోయా? బాయ్ కావాలంటే ఒకడు ఉన్నాడు కదనే. గల్లా బాయా చెప్పు. బేబీ గర్ల్ బాయా? హలో అత్తమెట్ పాపనా బాబా? పాప కావాలండి, పాప అయితేనే బెస్ట్. బాబా అయితే ఈయన వేసేద్దాం అక్కడ బాబు వస్తే మళ్ళా ఎందుకు వేసేస్తాం, వచ్చిన ఇంకా నా చేతికైతే కేరళ పెట్టేసిర్రు. ఇంకా దాని నుంచి అయితే మనకి వామిటింగ్స్ రాకుండా ఇంకా యాంటీబయాటిక్ అయితే వేసేసి వెళ్ళిందనమాట తను నర్స్. ఇంకా నన్నైతే వాకింగ్ చేయమని చెప్పారు. ఇంకా అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ తిరుగుతూ ఉన్నా నేను. ఇంకా నేను నా బేబీ బంప్ని అయితే చూసుకుంటూ ఉన్నా అనమాట. సో ఈరోజే లాస్ట్ డే అని చెప్పేసి ఇంకా టైం పోతా ఉన్న కొద్దీ నాకైతే భయం పెరుగుతూ ఉందన్నమాట. కొంచెం టెన్షన్గానే ఉన్నా నేనైతే. ఏదో మా వాళ్ళు మళ్ళీ నేను టెన్షన్ పడితే వాళ్ళు ఎక్కడ ఇదవుతారని బాగానే నవ్వుకుంటున్నా, కానీ లోపల మాత్రం అసలు మామూలు భయం లేకుండే నాకు ఈసారి. ఇంకా ఆపరేషన్ థియేటర్ లోపలికైతే వెళ్తున్నా నేను, రమ్మని చెప్పేసి ఇంకా నన్ను అయితే. ఇంకా వాళ్ళైతే లోపల అన్నీ ప్రిపేర్ చేసుకుని ఇక్కడ నేను డ్రెస్ కూడా వేసేసుకున్నాను అనమాట. మా ఆయన ఎట్టనో ధైర్యం చేసి లోపలికి వచ్చి వీడియో అయితే తీస్తున్నాడు. సో ఇక లోపలికైతే వెళ్ళిపోతున్నాను నేను.
ఇక డెలివరీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో అంతా కూడా తీసింది మా అక్క అనమాట. నాకైతే మస్తు మంచి మెమరీ ఇచ్చింది మా అక్క అయితే. ఎందుకంటే ఫస్ట్ టైం తీయడానికైతే అసలు ఎవరు కూడా లేకుండే, అప్పటికి నాకు ఛానల్ కూడా లేకుండే. సో ఇప్పుడైతే ఇక మా అక్క అయితే తీసింది మొత్తం కూడా వీడియో నాకు. ఇంకా నన్ను అయితే బయటికి తీసుకొని వస్తున్నారు ఇక్కడ. ఇంకా బేబీని అయితే మా ఆయన వెయిట్ చేస్తున్నాడు అనమాట, ఎప్పుడెప్పుడు ఎత్తుకోవాలా అనేసి. అటు పెట్టేద్దాం ఒకసారి. ఇట్లా దిప్పు తలకాయ అందరూ అనుకున్నట్టే ఇట్స్ బేబీ గర్ల్ అనమాట. అందరూ కూడా తనని బ్లెస్ చేయండి. ఈరోజు వీడియో ఇంతే.